అనుదిన బైబుల్ లేవి ఖండము 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వు అంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంతరములోని క్రొవ్వును, 2 మూత్రగ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీద క్రొవ్వును, కాలేజీ మీద వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గుర్చి కానీ, అపరాధ పరిహారార్థ బలిని గుర్చి కానీ విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యజమాన్యదగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యజమానుడు అర్పించినో, ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతనిదగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కానీ పెనం మీదనే కానీ కాల్చినది యావత్తు దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును. అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చి విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి కాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పోసిన పొంగనివైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించి దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరుసనాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే కానీ స్వేచ్ఛార్పణే కానీ అయిన ఎడల అతడు దాన్ని అర్పించు నాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన యెడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినివాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. మాంసం విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును. కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినిన యెడల ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే కానీ అపవిత్రమైన జంతువునే కానీ ఏ అపవిత్రమైన వస్తువునే కానీ తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే కాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును. కానీ దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడిను. మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడిను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను.
అతడు తన చేతుల్లోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దాన్ని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను, కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రాయేలు యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించే హోమ ద్రవ్యముల్లో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇయ్యవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకుని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను.